హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి అంగన్వాడీ నుంచి ఒక నోటిఫికేషన్ తాజాగా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అంగన్వాడీ కార్యకర్తలు వచ్చేసి 2 ఉన్నాయి. అండ్ అలాగే అంగన్వాడీ సహాయకురాలు 37, అంటే ఆయా పోస్టులు వచ్చేసి 37, అంగన్వాడీ టీచర్స్ వచ్చేసి 2 పోస్టులకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఇది ఆఫ్లైన్లోనే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క దరఖాస్తు ఫామ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ సర్టిఫికేట్స్ జతపరచవలను, ఎక్కడ ఇవ్వవలను, లాస్ట్ డేట్ ఎప్పుడు, మీకు జీతం ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే విషయాలు నేను మొత్తం కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టాను. ఆ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అయిపోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేటెడ్ నోటిఫికేషన్ ఆ గ్రూప్లో అయితే పెడతా ఉంటాను. ఈ పీడిఎఫ్ కూడా నేను ఆ గ్రూప్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు అయితే చూసుకోండి. అంతకంటే ముందు ఈ ఉద్యోగ సమాచారం మొత్తం నేను ఇప్పుడు వివరిస్తాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే నేను అప్లికేషన్ ఫామ్ను చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు పోస్టుల కొరకు దరఖాస్తు. ఇదే దరఖాస్తు ఫాము. ఇక్కడ మీ ఫోటోనైతే ఇక్కడ అతికించాలి. అండ్ అలాగే అభ్యర్థి పేరు, భర్త పేరు, దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు, వార్డు, గ్రామము పేరు, సెంటర్ పేరు. అంటే మీ గ్రామాలలో ఎవరి గ్రామాలలో అయితే ఖాళీగా ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ యొక్క పోస్ట్కి అర్హులు. ఒకవేళ ఆ గ్రామాలలో ఎవరు కూడా అప్లికేషన్ చేసుకోలేదంటే మిగతా వేరే గ్రామాల నుంచి అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆ పోస్ట్కి అర్హులుగా ఉంటారు. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏ గ్రామంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారో ఆ గ్రామం వాళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. నేను ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో కూడా నేను మీకు చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కులం సర్టిఫికేటు, కేటగిరీ ఎస్సీ ఎస్టీయా, ఓబీసీయా లేదా బీసీయా అనేది, ఓసీ అనేది ఇక్కడైతే రాయండి. అండ్ అలాగే వికలాంగులు అయితే వికలాంగులు ఎస్ఆర్నో మీ సదరన్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వికలాంగులు అయ్యి ఉండింటే ఈడబ్ల్యూఎస్ కోటా కిందకి వచ్చినట్టయితే మీరు ఆ సర్టిఫికేట్ పెట్టి ఉండాలి. ఇక్కడ ఎస్ఎన్ రాసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి. వయసు వచ్చేసి మనకి 7/2023 1వ తేదీ నాటికి మనకి 21 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 35 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్హత వచ్చేసి మనకి 10వ తరగతి అయితే తప్పనిసరిగా ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. 10వ తరగతి అయితే పాస్ అయ్యి ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు 10th క్లాసా, ఇంటరా, డిగ్రీ అనేది ఇక్కడ రాయండి. ఇకపోతే స్థానిక నివాసం, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్థానిక నివాసం నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన సర్టిఫికేట్ ప్రకారము మీ యొక్క స్థానిక నివాసం మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది ఇక్కడ ఖచ్చితంగా రాయండి. చిరునామా, పోస్టల్ అడ్రస్, మీ యొక్క పోస్టల్ అడ్రస్ అయితే రాయండి. ఇకపోతే మీ మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, ఓటరు గుర్తింపు కార్డు నెంబరు. ఒకవేళ వితంతువుగా ఎవరైనా ఉన్నారైతే అవును అని రాయండి, వాళ్ళకు కొంచెం ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఇకపోతే ఆ మైనర్ పిల్లలు ఆ వితంతువుకి కలిగి ఉన్నట్లయితే, మైనర్ అంటే 18 ఏళ్ల లోపు ఎవరైనా కలిగి ఉన్నారు పిల్లలు ఆ వితంతువుకు అని అంటే వాళ్ళకి మరొక మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఫ్రీ స్కూల్, ట్రైనింగ్ స్కూల్ మేనేజ్మెంట్ మరియు ఈసీఐ కార్యకర్తగా పనిచేస్తున్నారా, అలాగైతే ఎవరైనా పనిచేస్తున్నట్లయితే వాళ్ళు ఎస్ఎన్ పెట్టండి. వాళ్ళు కూడా అంటే ఇది మనకి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు నెక్స్ట్. సో ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనేది. కాబట్టి ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఎస్ అని పెట్టిననుకో ఖచ్చితంగా అయితే మీరు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఈ అప్లికేషన్ ఫారం వెనకాల అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే పెట్టండి. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే అభ్యర్థి అనాథగా ఉండి బాల సదనంలో కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ సంస్థలో ఆశ్రయం పొంది ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి. అలాగ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా మీరు ఈ యొక్క ఫారం వెనకాల పెట్టాల్సి ఉంటుంది. వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్లో. సో పైన తెలిపిన వివరాలన్నీ వాస్తవములని ధృవీకరించు సంబంధిత జిరాక్స్ చిత్రాలను జతపరచును. సో దీని వెనకాల జిరాక్స్ కాపీలను పెట్టమని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మీ సంతకం, ఇక్కడ ప్రదేశము అండ్ తేదీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో టోటల్ ఇది మనకి అప్లికేషన్ ఫారం. సో నెక్స్ట్ మనకి జీతం ఎంత వస్తుంది, ఏ విధంగా అప్లికేషన్ మీ చేసిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా సెలెక్షన్ చేస్తారని అయితే నేను ఇప్పుడు తెలియజేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఇక్కడ చూడొచ్చు పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి. అంటే మన క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రధానంగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి 1/7/2023 నాటికి
వాళ్ళకి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఇకపోతే ఎస్సీ, ఎస్టీలకు రోస్టర్ కేటాయించిన అంగన్వాడీ కేంద్రంలో 21 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే, ఒకవేళ 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతూ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. అంటే 21 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఎవరు అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్లేస్లలో 18 సంవత్సరాల లోపు ఎవరైనా చేసుకొని ఉంటే వాళ్ళు కూడా వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుందని తెలియజేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రముల మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరముల సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో లభించును. ఇక నెక్స్ట్ వన్ 6వ పాయింట్ వచ్చేసి కావున పైన ఉదాహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగినటువంటి స్త్రీ అభ్యర్థినులు మాత్రమే వారి పూర్తి వివరాలతో వాళ్ళ యొక్క నివాస సర్టిఫికేటు, కుల సర్టిఫికేటు అండ్ అలాగే వివాహ సర్టిఫికేటు అంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాలి. సో జాగ్రత్త, ఎవరైనా లేకపోతే తీసుకోండి. ఇకపోతే వీటి యొక్క జీరాక్స్ పైన గజిటెడ్ సైన్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ వెనకాల వీటిని అటాచ్ చేసి ఈ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి కార్యాలయంగా నేరుగా మీరు 6వ తారీఖు ఫిబ్రవరి 2024 నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం 5 గంటల్లోగా మీరు అక్కడ ఇవ్వవలెను అని అయితే తెలియజేయడం జరిగింది. సో అడ్రస్ కూడా నేను చెప్తాను. సో చూడండి. సో గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును. 8వ పాయింట్ వచ్చేసి నిర్దేశించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు సంబంధించిన ధృవీకరణ పత్రములు జతపరచని దరఖాస్తులు అర్హత కొరకు పరిశీలించబడవు. ఎవరైనా జీరాక్స్లు వెంబడి పెట్టకపోతే, సో అంటే అప్లికేషన్ ఫారం వెనకాల పెట్టకపోతే వాటిని పరిగణలోకి తీసుకోము అని అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు. సో మనకి జియో నెంబర్ అవన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడొచ్చు మనకు పారామీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సంఖ్య నెంబర్ 1, నెంబర్ 2 అని ఇవ్వడం జరిగింది. పారామీటర్స్, మనకు మార్కులు ఈ వేటేజ్ పరంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత అయి ఉంటే 50 మార్కులు వస్తాయి. అండ్ అలాగే ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా కృషి ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ఈసీఈ వర్కర్గా పనిచేస్తున్న వారికి 5 మార్కులు అయితే మీకు యాడ్ చేస్తారు. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారి దరఖాస్తులు అయితే తీసుకోమని అయితే తెలియజేయడం జరిగింది. ఇక వితంతువులో ఎవరైనా ఉంటే వాళ్ళకు మరొక 5 మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వితంతువులకి మళ్ళీ మైనర్ పిల్లలు కలిగి ఉంటే వాళ్ళకి ఇంకొక 5 మార్కులు అయితే యాడ్ చేస్తారు వాళ్ళు. ఇకపోతే పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వాళ్ళకి సర్టిఫికేట్ ఖచ్చితంగా చూడండి ఇక్కడ మ్యాండేటరీ. సో సర్టిఫికేట్ ఉంటే మీకు 10 మార్కులని యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం 100 మార్కులు. 100 మార్కులలో ఈ విధంగా మార్కుల వెయిటేజ్ పరంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు అప్లికేషన్ చేసుకున్న కాంపిటీషన్ బట్టి. సో నెక్స్ట్ 5వ పాయింట్ వచ్చేసి అర్హత కలిగిన వికలాంగులకు అంటే మీ సదరం సర్టిఫికేట్ పెట్టాలి ఖచ్చితంగా. అర్హత కలిగిన వికలాంగులు అని అంటే మీరు కనీసం అక్కడ ఉండి మెయింటైన్ చేయగలిగేటటువంటి డిజబిలిటీ ఉన్న వాళ్ళు అన్నమాట. సో వాళ్ళకి ఒక 5 మార్కులు అయితే కలపడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా 80 మార్క్స్ అయిపోతే ఒక 50, ఒక 30 మొత్తం 80 అయిపోతే 20 మార్క్స్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. సో ఇంటర్వ్యూ అంటే మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడగడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఒక 20 మార్కులు మొత్తం వచ్చేసి 100 మార్కులు. ఈ 100 మార్కులలో ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళని అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇదేనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి నోట్ ఇక్కడ చూడొచ్చు. కావున అభ్యర్థులు పై తెలుపబడిన 1 నుండి 5 పారామీటర్లకు సంబంధించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రములో జీరాక్స్లు మరియు పైన తెలుపబడిన అన్ని అర్హతలు తదితరంలో సంబంధించిన ధృవీకరణ పత్రములో జీరాక్స్లు ఏదైనా గజిటెడ్ అధికారిచే సంతకం చేయించి సో మీ యొక్క అప్లికేషన్ ఫారం వెనకాల పెట్టి జతపరిచి మీరు ఇస్తేనే దానిని పరిగణలోకి తీసుకుంటాము అని అయితే తెలియజేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఒక యూనిట్గా పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు అర్హులు మరియు సదరు కేటగిరీనకు సంబంధించిన నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన నిబంధనల ప్రకారం వ్యాలిడిటీ కలిగిన ధృవీకరణ పత్రంలో జిరాక్స్ దరఖాస్తునకు
ఖచ్చితంగా జత చేయవలెను అనైతే ఇవ్వడం జరిగింది. సో, ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి అట్లు జతపరచని యెడల వాటిని పరిగణలోకి తీసుకోము అని మనకి ఈ నోటిఫికేషన్‌లో అయితే అంటే వాటిని ఇన్‌వాలిడ్‌గా పరిగణిస్తామని ఇవ్వడం అయితే జరిగింది. సో, కాబట్టి ఖచ్చితంగా మీరు అన్ని సర్టిఫికేట్స్‌ని అయితే జత చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అభ్యర్థుల ఎంపిక అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును అని నేను ఇంతకుముందు చెప్పినా కదా! ఎవరి గ్రామం వాళ్ళకి స్థానికతకంగా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారని అదే అన్నమాట ఇక్కడ. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మున్సిపాలిటీలో వార్డును మున్సిపాలిటీ అయితే మీ వార్డు పరంగా అండ్ అలాగే స్థానికతకు ప్రాతిపదిక తీసుకొనుట జరుగును. కావున అభ్యర్థులు వారి స్థానికతకు సంబంధించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారంలో యందు నిర్దేశిత కాలంలో పొందుపరిచి వాటి ధృవీకరణ పత్రములు అనగా ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, మీ సేవ ద్వారా జారీ చేయబడ్డ ఏదైనా సరే ధృవీకరణ పత్రములు వాటికి జత చేయవలెను అని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా జతపరచని యెడల వాటిని తీసుకోబడదు అని అయితే ఇవ్వడం జరిగింది. అంటే మున్సిపాలిటీలో అయితే వార్డు పరంగా అండ్ అలాగే గ్రామాలలో అయితే గ్రామ పంచాయతీ పరంగా మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి, రేషన్ కార్డు మీరు ఆ లోకాలిటీ తెలియజేయడం కోసం వీటిని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అయితే పెట్టండి. ఒకవేళ పెట్టలేదంటే దాన్ని ఇన్వాలిడ్ కింద తీసేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో, ఇక్కడ చూడొచ్చు మీరు 25/8/2021 ప్రకారం మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలు వికలాంగులకు రిజర్వేషన్ నియమం పిల్లల భద్రత పూర్తిగా మినహాయించబడి ఉన్నది. సో, అయితే ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. సో, చూసుకున్నట్టయితే మనకి కార్యకర్త పోస్టుకు 11,500 మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు 7,000 రూపాయలు మీకు జీతం అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో, మనకు లాస్ట్ డేట్ చూద్దాం ఒకసారి. లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15 ఫిబ్రవరి 2024. ఈ మన 15 ఫిబ్రవరి 2024 లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆఫ్లైన్లో. సో, నీ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిలప్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ వెనకాల మీకు సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ జతపరిచి ఆ జిరాక్స్ పైన గజిటెడ్ సైన్ చేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, అడ్రస్ నేను ఇప్పుడు తెలియజేశాను. ఈ అడ్రస్కి అయితే వెళ్ళి ఇవ్వండి. చేయాల్సినటువంటి ప్లేస్ వచ్చేసి మనకి దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పైన తెలుపబడిన విధంగా వారి అర్హతలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రములను ఏదైనా గజిటెడ్ అధికారిచే సంతకం చేయించి వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయము, ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం, భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం యందు సమర్పించి తగు రసీదు పొందవలను. సో, ఇక్కడ ఈ అడ్రస్లో వచ్చేసి మీరు ఇచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ని ఇచ్చి మీకు అక్కడ రసీదు ఇస్తారు. ఆ రసీదు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి మీరు అప్లికేషన్ ఫామ్ని ఈ యొక్క వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే నేను పెట్టాను ఆల్రెడీ. సో, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఖాళీలు వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయనైతే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి విశాఖపట్నంలో వచ్చేసి నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో, పెందుర్తి అండ్ విశాఖపట్నం ఈ విధంగా వార్డు వైజ్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు భీమినిపట్నం అండ్ అలాగే సో, ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా వేకెన్సీస్ అన్నమాట. సో, మనకి కాబట్టి ఇది మొత్తం కూడా నేను ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని A to Z అయితే మీరు చూసుకోండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి. అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.